పులిమేడ శ్యామల వంటింటికి స్వాగతం. ఈరోజు మా ఇంటికి మా బంధువులు వచ్చారు. వాళ్ళందరూ కలిసి మనం అమరావతి అనే పుణ్యక్షేత్రం శివక్షేత్రము చూద్దాము వెళ్దాము అన్నారు. సరే అందరం కలిసి వెళ్ళాము. అయ్యవారి పేరు అమరేశ్వర స్వామి, అమ్మవారి పేరు బాలచాముండేశ్వరి. అమ్మవారిని అయ్యవారిని దర్శించుకొని అక్కడే ఉన్న స్థల పురాణము చదివాము. స్థల పురాణంలో ఉన్నది మీకు వివరిస్తాను నేను. తారకాసురుడు అను రాక్షసుడు ఘోర తపస్సు శివునికి చేసి శివుని మెప్పించి మరణము లేకుండా ప్రాణలింగము పొంది దేవతలను మునులను ఋషులను బాధించుచున్నాడు. దేవతలు శివునితో తారకాసురుని వధించమని వేడుకొనిరి. పిమ్మట పరమశివుడు కుమారస్వామి చేతిలోనే మరణం ఉన్నది అని చెప్పాను. కుమారస్వామి తారకాసురునితో యుద్ధము చేసి మెడలో ఉన్న ఆత్మలింగాన్ని బాణముతో ఛేదించాడు. అంతటా తారకాసురుడి మెడలో ఉన్న ఆత్మలింగాన్ని 5 ముక్కలుగా అయినది. ఒక్కొక్క ముక్క పంచారామాలైనవి అని స్థల పురాణంలో ఉంది. ఒక ముక్క ఇక్కడ అమరావతిలో పడింది. ఆ యుగంలో ఇంద్రదేవుడు ఆయన ప్రతిష్ఠ చేశారు. ఆ లింగము 15 అడుగుల ఎత్తు ఉంటుంది. పెద్ద లింగము. పైకెక్కి అభిషేకం చేస్తారు అక్కడ పురోహితులు. తర్వాత ఆ 4 ముక్క కలిసి పంచారామాలుగా విరాజిల్లుతున్నవి. అవన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. రాజధాని గేటు దగ్గర మేమందరము ఫోటోలు తీయించుకున్నాము. నేను చూసినవన్నీ నాకు తెలిసినవి నేను వీడియో చేస్తున్నాను. చూసి నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్స్ పెట్టి లైక్లు పెట్టండి. థ్యాంక్ యూ.